బస్. అదేంటో రాధిక ఆప్టే ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా అది హాట్ టాపిక్. నిన్నటి వరకు నగ్న దృశ్యాల వీడియోతో మీడియాలో నలిగిన రాధిక మరోసారి మీడియాలో చేసిన కామెంట్స్తో అందరి దృష్టిలో పడింది. మన దక్షిణాది హీరో తనను రాత్రికి రూమ్కు రామని పిలిచారట. ఇంతకు ఎవరా హీరో? రాధిక ఆప్టేను రాత్రికి రూమ్కు రమ్మన్న హీరో ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పైగా దక్షిణాది హీరో అంటూ క్లూ కూడా ఇచ్చింది. తెలుగులో రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. సౌత్లో తెలుగు తర్వాత తమిళం, మలయాళ సినిమాల్లోనూ చేశారు. రాధిక ఒంటరి కాదు. లండన్కు చెందిన సంగీత కళాకారుడు బెనెడిక్ట్ టేలర్తో వివాహమైంది. ఇంతకీ ఏ హీరోని ఉద్దేశించి రాధిక కామెంట్స్ చేసింది? ఎవరా సౌత్ ఇండియా హీరో అనేది ఇప్పుడు అనేక గుసగుసలకు ఆస్కారమిచ్చింది. ఎప్పుడో ఓసారి ఓ నటుడు దక్షిణాదికి చెందినవాడనుకుంటా ఫోన్ చేసి నన్ను తన గదికి రమ్మని పిలిచారు. అంతేకాకుండా తన చపల బుద్ధిని ప్రదర్శిస్తూ మాట్లాడారు. నాకు ఒక్కసారిగా కోపం నశాలానికి అంటింది. ఆ వ్యక్తిని అప్పుడే దుమ్ము దులిపేశా అంటూ చెప్పుకొచ్చింది రాధిక. రజనీ సరసన కబాలీ చిత్రంలోనూ రాధిక ఆప్టే చేసింది. అయితే రజనీ గురించి ఆమె చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కాబట్టి ఈమె చెప్పిన సౌత్ హీరోలో రజనీ ఉండనట్టే లెక్క. బాలయ్య సరసన లెజెండ్, లయన్ సినిమాలలో చేసిందామె. తెలుగులో ఈ 2 చిత్రాలే చేసింది. తెలుగులో చేయనంది రాధిక ఆప్టే. తెలుగు ఇండస్ట్రీకి ఆమె చేసిన విమర్శలు అంతటా హాట్ టాపిక్గా మారాయి. తెలుగు ఇండస్ట్రీని ఆమె దుమ్మెత్తిపోసింది. ఇక్కడ మేల్ డామినేషన్ అని విరుచుకుపడింది. తెలుగులో సినిమాలు చేయటం తనకు ఇష్టం లేదని తెగించి చెప్పింది. అంత కోపం రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఎక్కడో క్లారిటీ వస్తుంది కదూ. 2010లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 2 భాగాల్లో తెరకెక్కించిన రక్త చరిత్రలో రాధిక చేశారు. ఈ సినిమా సెట్లో వర్మకు గుడ్ మార్నింగ్ అని చెబితే గుడ్ మార్నింగ్ చెప్పినంత మాత్రాన ఆ మార్నింగ్ నాకు అంతా మంచే జరుగుతుందా అనేవారట. ఈ లాజిక్ నచ్చడంతో అప్పట్నుంచి గుడ్ మార్నింగ్ చెప్పడమే మానేశానని రాధిక చెప్తుంటారు. అలా చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నా అంటోంది ఈ కథక్ సుందరి.